నీ రక్తం పంచుకు పుట్టినందుకు నన్ను నేనే అసహించుకుంటున్నాను. అంత మాట అనకమ్మా. నేనేం చేసినా నీకోసమే కదా, నువ్వు బాగుపడ్డం కోసమే కదా, నీ భవిష్యత్తు కోసమే కదా. ఏంటి, నా మంచి కోసం చేసావా? నా భవిష్యత్తు కోసం చేసావా? ఇప్పుడు నువ్వు చేసిన పని నా బతుకుని, నా భవిష్యత్తుని మొత్తం బూడిద చేసేసింది. అమ్మా లేఖ్య, నువ్వు కొంచెం ఆగవే. అమ్మా భూమి, ఒకప్పుడు మేం కూడా బానే బతికామమ్మా, గొప్ప బతికే చూసాం. మా పరిస్థితి బాగోలేక, దేవుడి దయ మా మీద లేక ఈరోజు అన్నీ పోగొట్టుకుని వీళ్ళ దగ్గరకు చేరామమ్మా. వీళ్ళు మమ్మల్ని ఆదరించారు, బాగా చూసుకున్నారు, అంత బానే ఉంది. కానీ అణగదొక్కినట్టు చూడడమే నాకు నచ్చలేదు. మమ్మల్ని బానిసలుగా ఎంచుకోవడం తట్టుకోలేకపోయాను. అందుకే వాళ్ళకేదో చిన్న యాక్సిడెంట్ చేయించాలనుకున్నాను, అంతేకాని వాళ్ళ ప్రాణాలు తీయాలనుకునేంత దుర్మార్గురాల్ని కాదమ్మా నేను. చిచి, చేసి నీచమంతా చేసేసి ఇప్పుడు దాన్ని సమర్థించుకుంటున్నారా? జరిగిన దాంట్లో నా కూతురు తప్పేమీ లేదమ్మా. అది అమాయకురాలు, నేను ఏది చెప్తే అది చేసింది. నా మీదున్న గౌరవంతో నేను చెప్పిన దానికి తల ఆడించింది. ఏంటి, మళ్ళీ కొత్త నాటకాలు ఆడుతున్నారా? మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం మళ్ళీ కొత్త అబద్ధాలు సృష్టిస్తున్నారా? అయ్యయ్యో, అబద్ధాలు కాదమ్మా, నిజమే చెప్తున్నాను. నువ్వు ఇంటి కోడలిగా వస్తే ధనవంతురాలైన నిన్ను చూసి పేద బతుకు బతికిన నా కూతురుతో పోలుస్తారు. నీ ముందు నా కూతురు చిన్నబుచ్చుకోవాల్సి వస్తుంది. నీ ముందు నా కూతురు విలువ తగ్గిపోతుంది. అందుకే నువ్వు ఈ ఇంటి కోడలిగా రాకూడదనుకున్నాను. ఈ మాటకి నువ్వు నన్ను చీకొడతావని నాకు తెలుసమ్మా, కానీ నేను నిజం చెప్పాలనుకుంటున్నాను. నా కూతురికి సంబంధం లేకుండా నేను చేసిన పనులన్నీ నీకు తెలియాలనుకుంటున్నాను. అందుకే నిజాయితీగా చెప్పేస్తున్నానమ్మా. ఆ యాక్సిడెంట్ జరిగితే నీతో పాటున్న కుటుంబం మొత్తానికి ఎంతో కొంత హాని జరిగితే అది నీ వల్ల అశుభంగా భావించి నీకు మాధవ్కి పెళ్లి చేయరేమో అని అనుకున్నాను. ఆ విధంగా నా కూతురికి నేనెంతో కొంత మేలు చేద్దాం అనుకున్నానమ్మా. ఈ కారణం వల్ల యాక్సిడెంట్ చేయించాను, కానీ మనుషుల్ని చంపించేంత దురుద్దేశం నాలో లేదమ్మా. అవునా? మరిప్పుడైతే ఆ మెకానిక్ చేత నన్ను చంపించాలని ఎందుకు చూశారు? అమ్మమ్మా, ఎంత మాట! నిన్ను చంపించాలని నేనెందుకు అనుకుంటాను? ఆ మెకానిక్తో చెప్పి నిన్ను కాస్త మందలించమన్నాను, నిన్ను కొంచెం భయపెట్టమన్నాను, అంతేనమ్మా. అలా అయితే నీకు తెలిసిన నిజాలు నువ్వు బయట పెట్టవని భావించాను, అంతేకాని నేను అనుకున్నదొకటైతే జరిగింది ఇంకొకటి. ఏదైతేనే తప్పు నా వల్లే జరిగింది, ఆ శిక్ష ఏదో నాకే వెయ్యమ్మా. లేదు, మీరు ఎన్ని నాటకాలు ఆడినా, ఎన్ని కన్నీళ్లు పెట్టినా మిమ్మల్ని క్షమించేదే లేదు. నా బతుకు, నా భవిష్యత్తు నాశనం అయిపోయింది. ఇక నేను ఎందుకు బతకాలి? నేను చచ్చిపోతానమ్మా. అమ్మా అలేఖ్య, అలేఖ్య, నా మాట విను. అమ్మ భూమి, నువ్వైనా చెప్పమ్మా. నీకేమైనా నేను తట్టుకోగలనా? ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకమ్మా, నేను చెప్పేది విను. వద్దమ్మా, ఇక నేను బతకడం వల్ల లాభం లేదు. నేను కోరుకున్న జీవితం నాకు దొరకనప్పుడు నువ్వు చేసిన పనులకి నా బతుకు బలైపోతున్నందుకు ఇంకా నేను బతికి ఏం సాధించాలి? ఇక నాకు చావే దిక్కు. నన్ను చావని అమ్మా. ఏం చేస్తున్నావు అలేఖ్య? నన్ను చావని అమ్మా.
మా అమ్మ నా చేత ఇన్ని నీచాలు చేయించి తను బానే ఉంది. ఇప్పుడు నీకు తెలిసిన నిజాలన్నీ అందరికీ చెప్పి నువ్వు బానే ఉంటావు. మధ్యలో మధ్యలో పాడేది నా జీవితమే కదా. అందరూ నిందలు వేస్తూ, అందరూ నన్ను ఒక ద్రోహిలా చూస్తూ వాళ్ళ చేత చీ కొట్టించుకుంటూ బ్రతకడం కన్నా నేను చావడమే మంచిది. నన్ను చావనివ్వమ్మా. ఏంటి ఈ పిచ్చి పని? అలేఖ్య, 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 దిగు, దిగు కిందకి. అమ్మా భూమి, నీకు కోపం ఉంటే నేను చేసిన నేరానికి నాకు శిక్ష విధించు, అంతేకాని అబ్బం శుభం తెలియని నా కూతుర్ని మాత్రం శిక్షించకమ్మా. చూడాలేఖ్య, నువ్వు చచ్చే వరకు వెళ్ళావు కాబట్టి నేను నోరు మూసుకుంటున్నాను. ప్రాణం తీసుకోబోయావు కాబట్టి నా మాటని, నాకు తెలిసిన నిజాన్ని దాస్తున్నాను. దాని అర్థం మిమ్మల్ని క్షమించేశాను అని కాదు. ఇది చివరి తప్పుగా పరిగణించి వదిలేస్తున్నాను. ఇంకోసారి ఏదైనా తప్పు జరిగిందో క్షమించేదే లేదు. ఆ రోజే మిమ్మల్ని మెడ పట్టుకుని బయటికి గెంటించేస్తాను. గుర్తుపెట్టుకోండి. అమ్మయ్యా, ఎన్నో నాటకాలు ఆడాను కానీ ఇప్పటి వరకు ఇంత పెద్ద నాటకం ఎప్పుడూ ఆడలేదమ్మా. నీతో పాటు నాతో కూడా ఇంత పెద్ద నాటకం ఆడించావు కదే. మరి లేకపోతే ఈ పరిస్థితి నుండి బయటపడ్డానికి నాకిక వేరే మార్గమే దొరకలేదు. ఆ భూమి నాపడానికి వేరే ఆలోచన నా బుర్రకసలు తట్టని లేదు. అందుకని ఏకంగా చావడానికి సిద్ధపడతావా? అమ్మా, వీళ్ళందరూ మంచోళ్లే. మంచివాళ్ల ముందు, వాళ్ల కళ్ళ ముందు ఒక మనిషి పోతుందంటే అది చూసి వాళ్ళు తట్టుకోలేరు, ఖచ్చితంగా కాపాడతారు. ఆ ధైర్యంతోనే ఈ సాహసానికి దిగాను. అయినా ఇప్పుడు నన్ను కాపాడిందని ఆ భూమి మీద జాలి చూపిస్తాననుకుంటుందేమో. అందరికంటే ముందు దాన్నే లేపేస్తాను. నా అదృష్టం కొద్దీ ఇప్పుడు నేను బయటపడ్డాను. కాని దాని దురదృష్టం కొద్దీ ఈ ఇంటి రెండో కోడలయ్యి ఈ ఇంటికొస్తే నా చేతుల్లో దానికి నరకం చూపిస్తాను.